నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. సో, రేపటి నుంచి డిసెంబర్ 9 నుంచి అయితే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఫస్ట్ గ్యారంటీ ఏదైతే 6 గ్యారంటీల్లో ఫస్ట్ గ్యారంటీ ఆడవాళ్ళకి ఉచిత బస్ అనేది ప్రారంభిస్తున్నారు. సో, ఇది ఆడవాళ్ళకు మాత్రమేనా? అండ్ చాలా వరకు కూడా ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు, ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఉన్నారు. సో, వాళ్ళకి కూడా వర్తిస్తుందా లేదా? ఈ విషయాలన్నీ మనతో పాటు మాట్లాడడానికైతే ప్రస్తుతం మనతో పాటు ట్రాన్స్ ఉమెన్ చంద్రముఖి గారు ఉన్నారు. సో, ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే రేపటి నుంచి కూడా వాళ్ళకి బసెస్‌లో అలౌ ఉంటుందో లేదో అనేది. రైట్. హాయ్ మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. హ్మ్. చాలా రోజుల తర్వాత మీరు చూడడానికి చాలా బాగున్నారు. ఓపెన్‌గా చెప్పాలంటే. యాక్చువల్లీ వాళ్ళ మార్నింగ్ నుంచి నేను హ్యాపీగా ఉన్నా. బికాజ్ ఐ మెట్ రేవంత్ హానరబుల్ రెడ్డి చీఫ్ గారు. మినిస్టర్ గారు. సో ఆ అరోమా ఇంకా నా చుట్టూ ఉంది అన్నమాట. ఓకే. సో ఓకే. రైట్. మీరు ఈరోజు పొద్దునైతే రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది, Yes. సీఎం గారిని. మీకు ఇచ్చిన హామీలేంటి ఆయన? యాక్చువల్లీ మాకంటూ ప్రత్యేకమైన హామీలు మాత్రం ఏమీ ఇవ్వలేదు. సో యాక్చువల్లీ ప్రత్యేకంగా చూసి గుర్తించడానికి వాళ్ళు పాలనలో ఉన్నటువంటి పార్టీ కాదు. రీసెంట్గా దే ఆర్ ఇంటూ పాలన కాబట్టి. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆడవాళ్ళందరికీ ఉచితంగా బస్ ఫెసిలిటీ ఉంది అనేది ఫస్ట్ హామీ. ఆ హామీ రేపటి నుంచి పూర్తవుతుంది. అండ్ కొన్ని ప్లేసెస్ లో లైక్ ట్రాన్స్జెండర్స్ పూర్తి అవ్వట్లేదండి, మొదలు అవుతుంది. పెడుతున్నారు. సో రేపు మొదలు పెడుతున్నారు కాబట్టి ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ లో కొన్ని బస్ డిపోస్ లో ట్రాన్స్జెండర్స్ ని కూడా వాళ్ళని కూడా ఆడవాళ్ళలాగా సమానంగా చూడాలి అని ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మా కమ్యూనిటీతో మాట్లాడడం జరిగింది. అండ్ మాకు ఆ వీడియోస్ మా దగ్గరకు వచ్చాయి. అండ్ వీఆర్ ట్రాన్స్ విమెన్స్ ఎక్స్క్లూజివ్లీ. వీఆర్ నాట్ లైక్ గే కాకపోతే లేకపోతే లెస్బియన్ కావచ్చు ఇంకేదో కాకుండా వీఆర్ ఎక్స్క్లూజివ్లీ లైక్ విమెన్. సో మా ప్రొనౌన్సియేషన్ కూడా ట్రాన్స్ విమెన్ అనే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా. సో కాబట్టి మాకు ఆ ప్రాబ్లం లేదు. సో హోప్ఫుల్లీ వి విల్ ఆల్సో అవైల్ ద సేమ్ థింగ్ విచ్ వాజ్ అవైల్డ్ బై విమెన్స్. సో మాకు ఆ ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వి విల్ ఆస్క్. మా అస్తిత్వానికి సంబంధించిన విషయం కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీడియా ద్వారా మళ్ళీ అడుగుతాం. మరి ఆడవాళ్ళందరికీ ఫ్రీ అన్నప్పుడు మేము కూడా ఆడవాళ్ళమే కదా, మమ్మల్ని ఆడవాళ్ళలాగా కన్సిడర్ చేయలేకపోతున్నారా మీరు? బికాస్ ఇప్పుడు మా ఆధార్ కార్డ్స్ కానీ మా ఓటర్ ఐడి కార్డ్స్ అన్నీ కూడా అదర్స్ అండ్ ట్రాన్స్ విమెన్ అనే ఉంది. ఇట్ వాస్ క్లియర్లీ రిటెన్ దట్ వీఆర్ ఎ ట్రాన్స్ విమెన్స్. సో వీ విల్ అవైల్ దట్. ఇఫ్ నాట్ వీ విల్ అప్రోచ్ ద గవర్నమెంట్ అగైన్. రైట్. సో రేవంత్ రెడ్డి గారు మీకు ఇచ్చిన హామీలు ఏంటి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కలవడానికి గల రీజన్స్ ఏంటి? ముఖ్యంగా కలవడానికి రీజన్ ఏంటి అంటే ప్రగతి భవన్ అంటే బయట నుంచి చూసి అమ్మో దీని లోపలికి మనని రానివ్వరు బికాస్ మనం ట్రాన్స్ అనేటువంటి ఒక ఫోబిక్లో ఉండిపోయాం చాలా ఇయర్స్ నుంచి. బికాస్ నేను 2011 నుంచి వర్క్ చేస్తున్నా. ఇట్ వాజ్ లైక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు నేను పని చేస్తున్నప్పుడు. సడన్గా మళ్ళీ తెలంగాణ డిఫరెంట్ అయిన తర్వాత వర్క్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలలో చాలా మెమరాండమ్స్ ఇచ్చాం మేము. లైక్ గవర్నర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఐఏఎస్ ఆఫీసర్స్ వరకు గ్రీవెన్స్ డేలో మండే లాస్ట్ ఇయర్ కూడా మేము ఎవ్రీ లైక్ మండే అన్ని కలెక్టరేట్ ఆఫీసులలో 33 జిల్లాలలో ఉన్న కలెక్టరేట్ ఆఫీసులలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో రిప్రజెంటేషన్ ఇవ్వగానే ఫస్ట్ థింగ్ ఏమంటారంటే వీ విల్ ఇన్ఫార్మ్ టు చీఫ్ మినిస్టర్ గారు, మేము పైనున్న అధికారులకు చెప్తాము అన్నారు. సో మేము చాలాసార్లు ఇంతకు ముందు ఉన్నటువంటి సీఎంని కలవాలనుకున్నాం, మేము కలవలేకపోయాం. కానీ ప్రజావేదిక అని అనౌన్స్ చేశారు. సో మాకు అవకాశం ఉంటుంది అని ఒక పాజిటివ్ థాట్ తోటి ఐ వెంట్ టు ప్రగతి భవన్ విచ్ ఈజ్ నో ప్రజాభవన్ వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే లైక్ అందరినీ ఎలాగైతే పంపించారో మీరు ఎందుకు నించున్నారు ఇట్లాంటి ప్రశ్నలు ఏవి మమ్మల్ని ఎవరిని అడగకుండా మీరు లోపలికి రావద్దు అని కూడా ఏ పోలీసు వాళ్ళు మమ్మల్ని అనలేదు. డైరెక్ట్గా మేము వెళ్ళాము. సార్ వచ్చారు, సార్ వచ్చే ముందే మా అందరికీ సీట్స్ అలా చేశారు. మేము కూర్చున్న తర్వాత సార్ దగ్గరికి ఒక్కొక్కరిని పంపించారు. ఏమని? మీ బాధలు మీరు చెప్పుకోండి అని. సో నేను రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాను. ఎందుకు రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాను అంటే మాకు ఉద్యోగ అవకాశం లేదు, విద్యా సదుపాయం లేదు, రిజర్వేషన్ లేదు, అట్లీస్ట్ పెన్షన్స్ లేవు, అట్లీస్ట్ మాకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో అనుకున్నాము. మేము చాలాసార్లు దాని గురించి ట్రై చేసాం కానీ మాకు ఎక్కడా కూడా సుముఖమైనటువంటి ఒక ఆన్సర్ రాలేదు ఏ పొలిటీషియన్స్ దగ్గర నుంచి. సో నా ముందు ఒక 20-30 మంది నించొని ఉన్నారు. నేను కూడా అదే లైన్లో నించున్నాను. రేవంత్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చి ఐ థింక్ 45 minutes అయింది. ఆయన అందరితో నించొని మాట్లాడుతున్నారు. ఒక దగ్గర ఒక్కొక్కళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. అండ్ వాళ్ళ ఇచ్చినటువంటి మెమరాండాన్ని పక్కన తీసుకొని మిగతా ఒక 50 members కూర్చొని ఉన్నారు. ఎవరు వచ్చారు, వాళ్ళ సమస్య ఏంటి, లైక్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ డాక్యుమెంటెడ్ ఇన్ అ వెరీ ప్రాపర్ వే అట్ ప్రజాభవన్. సో డాక్యుమెంట్ కూడా చేస్తున్నారు, మన డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు.
సరే నేను వెళ్ళగానే, సార్ నేను ఒక ట్రాన్స్ మహిళని, మాకు స్వతంత్రం కావాలి తెలంగాణలో అని అడిగాను నేను. ఇమీడియట్లీ ఆయన స్వతంత్రం అంటే, సార్ ఇన్ని సంవత్సరాలైంది మాకంటూ ఏమీ లేదు, ఏ ప్రభుత్వ నుంచి మేము ఏమీ కూడా తీసుకోలేకపోయాము, మాకు పెన్షన్స్ లేవు, మాకు ఉండడానికి ఇల్లు లేవు, మాకు ఉద్యోగము, విద్య, ఉపాధి ఇట్లాంటివి ఏవీ లేవు సార్, మాకు స్వతంత్రం కావాలి, మీ పార్టీ హయాంలోనైనా తెలంగాణలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్కి స్వతంత్రంగా బతికే అవకాశం, లైక్ సి ఐ వాంట్ టు వర్క్ ఇన్ ఎంఎన్సి, లెట్ మీ వర్క్, ఐ వాంట్ టు hire any business things, let me do that, if not I want to work in a government sectors, let me at least write the ఎగ్జామినేషన్ రాయడానికైనా మమ్మల్ని కనీసం అలో చేయాలి, అదర్స్ అని ఒక కాలం ఉండాలని క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసి ఇచ్చాము. అండ్ ఇమీడియట్గా రేవంత్ సార్ గారు ఏమన్నారంటే, రేవంత్ అన్న మీకు పెన్షన్స్ ఇచ్చారా ఇంతకుముందు అని. లేదన్నా మాకు పెన్షన్స్ కూడా లేవు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే ముందు పెన్షన్స్ గురించి మనం ఒక డెసిజన్ తీసుకుందాము అని చెప్పారు. అండ్ పొంగులేటి శ్రీనన్న గారు కూడా ఉన్నారు పక్కనే. పాపులేషన్ ఎంత ఉంటుందమ్మా అంటే, సార్ ఇట్స్ అరౌండ్ 50 to 60 lakhs ఉంటుంది 33 జిల్లాలలో. మీరు ఎప్పుడు కూడా నేను ఇట్లాగే అన్నాను, సార్ మీరు పాపులేషన్ని చూడకూడదు, యాజ్ అన్ ఇండివిజువల్గా వచ్చినా కూడా వాళ్ళకి మీరు సర్వీస్ చేయాలి మీ గవర్నమెంట్ అని చెప్పి నేను ఒక మాట చెప్పేసి ఐ కేమ్ ఆఫ్. ఓకే, సో మీరు ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు అండ్ దాని గురించే మీరు పోరాటం కూడా చేస్తున్నారు. దాని గురించే మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ ట్రాన్స్ జెండర్ ఏదైతే అదర్స్ అనే కేటగిరీ ఉందో, సో చాలా మంది బెగ్గింగ్ చేసుకుంటున్నారు, చాలా మంది సెక్స్ వర్క్ చేస్తూ ఉంటున్నారు అండ్ కొంతమంది ఏంటంటే ఇందులో ఈ అదర్స్ అనే కేటగిరీలో క్రైమ్ వైపు ఎక్కువ అడుగులు వేస్తూ ఉన్నారు. సో మీరు అసలు ఎలా అడుగుతారు అంటే, ఇప్పుడు ఏంటంటే మీ పాపులేషన్ అనేది మీరే ఇప్పుడు చెప్పారు 50 to 60 lakhs అని 33 స్టేట్స్లో అని చెప్పున్నారు, డిస్ట్రిక్ట్స్లో. సో ఒక్కరు తప్పు చేసినా మీ అందరి మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ క్రైమ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 24/7 శారీస్లో ఉండి సర్జరీస్ చేయించుకొని ఒక కమ్యూనిటీ గ్యాదరింగ్లో ఉండేవాళ్ళు కాదు. మ్యాక్సిమం ఈ క్రైమ్స్ చేసే వాళ్ళందరూ సాయంత్రం అయితే విగ్గు పెట్టుకొని చీర కట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ప్యాంట్ షర్ట్లు వేసుకునే వాళ్ళే మ్యాక్సిమం. మొన్న మీరు చెప్పినట్టు ఇందాక సనత్ నగర్ ఇష్యూ చూస్తే హీ డింట్ గెట్ ఎనీ ట్రాన్సాక్షన్స్, హీ ఆర్ నాట్ ఇన్ టు కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ మెంబర్స్తో టచ్ లేదు, ఓన్లీ వాడికి ఇష్టమైతే డబ్బులు సంపాదించడం కోసం చీర కట్టుకొని మళ్ళీ సాయంత్రం అవ్వగానే ప్యాంట్ షర్ట్లు వేసుకుంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫేక్ హిజ్రాస్ ఎక్కువైపోయారు. ఆ ఫేక్ హిజ్రాస్ని కూడా జనరల్ పాపులేషన్ ఏం చేస్తుందంటే వీళ్ళు కూడా కమ్యూనిటీ అని వీళ్ళని కూడా మాలో, అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే మేము కూడా వాళ్ళని ఆపలేకపోతున్నాం, బికాస్ మాకు ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ లేదు, లేకపోతే గుర్తింపు కార్డులు కానీ ఇట్లాంటివి ఏవీ లేవు. పొద్దున అబ్బాయి సాయంత్రం అమ్మాయి అయి చాలా క్రైమ్స్ చేస్తున్నారు. ఈ క్రైమ్స్ని కూడా తక్కువ చేయడానికి వీ హ్యావ్ గివెన్ అవర్ రిప్రజెంటేషన్స్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్, బట్ మాకు సరైనటువంటి ఇది కాలేదు. ఒకవేళ మా కమ్యూనిటీలో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వరకు చూసుకున్నట్లయితే కనుక మీ జెండర్ని ఎక్కువగా ఎక్కడ పడినా వైలేట్ చేయడం కానివ్వండి, లేకపోతే పట్టుకోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని కించపరచడం కానివ్వండి, ఇలాంటివి కూడా చాలా చేసుకుంటారు. అఫ్ కోర్స్ దాన్ని ఒక విధంగా చూసుకున్నట్లయితే పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. కాకపోతే పాజిటివ్గా ఏంటంటే చాలా మంది ఎఫెక్ట్ అవుతూ ఉంటున్నారు. సో ఇక్కడ 2 రకాలుగా మనం ఆలోచించాలి. ఇదే ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కాకుండా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు ప్రజలతో మాట్లాడడం చాలా తక్కువ. ఓకే, ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను. ఈ సిగ్నల్స్ మీద అడుక్కునే వాళ్ళ మీద ప్రభావం పడింది, మాలాంటి ట్రాన్స్జెండర్స్ అంటే లేవు అన్నా కూడా దగ్గరకు వచ్చి జేబులో నుంచి లాక్కోవడం కూడా కరెక్ట్ కాదు కదా. అదే చెప్తున్నాను కదా, అందరూ అలా లేరు. అండ్ అలా అని అందరూ క్రిమినల్స్ కాదు, అందరూ క్రైమ్ చేసేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఒక అమ్మాయి క్రైమ్ చేసిందని అందరు అమ్మాయిలని బ్యాన్ చేయరు, ఒక అబ్బాయి క్రైమ్ చేశాడని అందరు అబ్బాయిల్ని తప్పుగా చూడరు. బట్ మా కమ్యూనిటీని తప్పుగా ఎందుకు చూస్తున్నారంటే వెరీ లెస్ ఆఫ్ కమ్యూనిటీ. దాంట్లో బ్రేకింగ్ న్యూస్ పడిపోతూ ఉంటుందన్నమాట ఛానల్స్లో, పలానా హిజ్రా మర్డర్ చేశారు, లేకపోతే పలానా హిజ్రా ఇలా చేశారు అని ఇట్లాంటి బ్రేకింగ్ న్యూస్ రావడం వల్ల టుడేస్ నేజ్ ఇస్ టుమారోస్ నథింగ్. సో ఆ న్యూస్ని ఫాలో అప్ చేసి తర్వాత దాన్ని అప్డేట్ చేయగలిగితే ఎవరు క్రైమ్ చేశారు, అసలు క్రైమ్ చేసిన వాళ్ళు ట్రాన్స్జెండరా కాదా అనేటువంటిది ప్రజలకు కూడా తెలుస్తుంది. అంటే న్యూస్ రాగానే వెనక ముందు ఆలోచించకుండా ఆ న్యూస్ని వేయకుండా కాస్త ఆ న్యూస్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేది కూడా తెలుసుకునే అవసరం యాజ్ ఫిఫ్త్ ఎస్టేట్ మీడియాకు కూడా ఉంది. సో మీడియా విల్ ప్లే ద ఫోర్త్ ఎస్టేట్ మీడియా విల్ ప్లే ద కీ రోల్. యాక్చువల్లీ ఈరోజు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. లిటరలీ మీరు గమనిస్తే there are so many people into government departments in other states.
సో వి వాంట్ ఇన్ ఇన్ అవర్ స్టేట్ ఆల్సో ఉన్నారు. But very- డాక్టర్ ప్రాచి రాథోడ్ ఉస్మానియా హాస్పిటల్లో తన ఒక జనరల్. రీసెంట్లీ షీ గాట్ రిజైన్డ్ అండ్ షీ వెంట్ ఫర్ నిజామాబాద్ టు అగైన్ స్టడీ. ఓకే రీసెంట్ గా ఒక 15-20 days అవుతుంది. ఓకే ఓకే సో ప్రాచిగా డాక్టర్ సి ఐ డోంట్ వాంట్ టు సే దట్ ఓన్లీ ద వైట్ కాలర్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ద గవర్నమెంట్. వై కాంట్ ఐ వర్క్ యాజ్ అన్ ఆఫీస్ బాయ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్? ఓకే ఫైల్స్ మోయడం కూడా పెద్ద పని కాదు కదా. ఎవరైనా అప్లై చేశారా? ఇంతవరకు అదర్స్ అనే కాలమే లేదు అప్లై చేయడానికి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇప్పుడు మొన్న పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ పడినాయి. అందరూ ట్రాన్స్జెండర్స్ మేల్గానే రాశారు, ఫిమేల్గా ఎవరు రాయలేకపోయారు. అండ్ ఈవెన్ నాట్ ఈవెన్ అదర్స్గా, బికాస్ అక్కడ అదర్స్ లేదు. వీళ్ళందరూ అబ్బాయిలతో పాటు పోటీ పడ్డారు. యూ ఆల్ నో దట్ వీ గో త్రూ సో మెనీ సర్జరీస్, సో మచ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ సో మచ్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ అవర్ లైఫ్స్, లాట్ ఆఫ్ మెడికేషన్ టు అవర్ బాడీస్. సో మేము అబ్బాయిలతో పోటీ పడలేము, అలానే అమ్మాయిలతో కూడా పోటీ పడలేము కొన్ని విషయాలలో. సో మాకంటూ సపరేట్గా ఒక రిజర్వేషన్ 1% రిజర్వేషన్ ఉన్నా ఇట్ కుడ్ హెల్ప్ అవర్ కమ్యూనిటీ ఇన్ ఆల్ ద సెక్టార్స్ కదా. సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే, ఒకవేళ గవర్నమెంట్ మీరు అనుకున్నట్టుగా అన్నిట్లో మీకు అవకాశాలు కల్పిస్తే ఈ అంటే ఈ సెక్స్ వర్కింగ్ చేయడం కానివ్వండి, బెగ్గింగ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఆ 0.0001% ఏదైతే క్రైమ్ అనేది తగ్గుతుంది అంటారా? ఎందుకంటే యంగ్ జనరేషన్ పీపుల్ డోంట్ వాంట్ టు బెగ్ ఆన్ ద స్ట్రీట్స్. పుట్టగానే నేను అడుక్కోవాలి లేకపోతే నేను సెక్స్ వర్క్ చేయాలని ఎవ్వరికీ ఉండదు. నాట్ ఈవెన్ మెన్, విమెన్ అంటే ట్రాన్స్ విమెన్ ఆల్సో. బట్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ us and there is no accessibility of any job, there is no platform, what we do. అండ్ మాకు ఏన్షియంట్స్ నుంచి వస్తున్నటువంటి వర్క్స్ ఈ రెండే కదా. ఇవి కూడా మేము సృష్టించుకున్నవే తప్ప మాకెవరు ఇదేదో మీరు ఇది చేసి బతకండి, ఇది చేసి బతకండి అని చెప్పలేదు. బట్ వన్ థింగ్, 70% పీపుల్, ఇప్పుడు 50 సంవత్సరాలు ఉన్న ట్రాన్స్జెండర్కి ఏం జాబ్ ఇవ్వగలుగుతుంది గవర్నమెంట్? ఏమీ ఇవ్వలేదు. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు భిక్షాటన చేసుకుంటూనే బ్రతకాల్సి వస్తుంది. బట్ యంగ్ జనరేషన్ పీపుల్ని, యంగ్ బ్లడ్ని తీసుకోవచ్చు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలామంది వస్తారు కదా. ఇప్పుడు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మనకు సిగ్నల్ల మీద ఒక 60 సంవత్సరాల ఒక వృద్ధురాలు ఎందుకు అడుక్కుంటుంది? బికాస్ తనను ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి. సో అడుక్కోవటం తప్పు అని నేను అనను. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు డిఫరెంట్గా ఉంటాయి. చదువుకొని ఉండరు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ కోసం సెల్ఫ్ ఎంపవర్మెంట్స్ గ్రూప్స్ కానీ, సెల్ఫ్ ఎంపవరింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా చేసి వాళ్ళకి కూడా ఏదైనా చేనేత కార్యక్రమాలు అట్లాంటివి ఏమైనా చేపిస్తే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎన్ఆర్డిఏలో చాలాసార్లు మేము ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు 30 మందికి 40 మందికి వాళ్ళు అగరబత్తులు చేయడం నేర్పించేస్తారు, క్యాండిల్స్ చేయడం నేర్పించేస్తారు. హూ విల్ బి ద ఫండర్? నేను ఒకవేళ దాన్ని స్వతహాగా స్టార్ట్ చేయాలంటే మనీ ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంకులు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వరు. సో దెర్ ఇస్ ఎ బిగ్ క్లాస్. ఏదైనా ట్రైనింగ్ తీసుకొని ఏదైనా బిజినెస్ చేసుకోవాలంటే కూడా చాలా కష్టం ట్రాన్స్ కమ్యూనిటీకి, బికాస్ ఫైనాన్స్ అనేది టేక్ ఎ లీడ్ రోల్. కాబట్టి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి, ఒక రేషన్ కార్డ్స్ ఉండాలి. ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇందిరం ఇల్లు, చాలా వరకు ఇందిరం ఇల్లు అన్నీ కూడా లైక్ ఎట్లా అంటే పాడుపడిపోయి ఉన్నాయి. సరే మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మేము సింగిల్గానే ఉంటాం, వీఆర్ లైక్ ఇండివిజువల్ విమెన్స్ లాగా ఉంటున్నాం. మా ఇందిరమ్మ పాత ఇళ్ళన్నా మాకు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మనం శంషాబాద్ వెళ్తుంటే దగ్గర 400 ఇల్లులు కనపడతాయి. ఇటు మన బాలాజీ నగర్ వెళ్తుంటే ఒక 1000 ఇల్లులు కనపడతాయి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే జస్ట్ అలా ఉన్నాయి. అట్లాంటి ఇల్లులు ఇవ్వండి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని కూడా నేను అడగట్లేదు. ఇందిరం ఇల్లు ఖాళీగా ఉన్నాయి, ఆ ఇల్లు అలర్ట్ చేయండి చాలు మాకు. రైట్. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇందాక మీరు చెప్పున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పెన్షన్స్ అలౌట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు హామీ ఇచ్చారని చెప్పారని మీరు అంటున్నారు. ఒకవేళ ఇస్తే ఎంత శాంక్షన్ అవ్వచ్చు? యాక్చువల్లీ పెన్షన్ అనేది ఒక నెల మొత్తం 30 రోజులకి ఖర్చు పెట్టుకోవడానికి పెన్షన్ ఇస్తారు అని అయితే నేను అనుకోను. ఓ 3000 నుంచి 5000 లోపు పెన్షన్ ఉండొచ్చు అనేటువంటిది ఒక చిన్న మార్క్. ఎందుకంటే వేరే ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే 3000 ఉంది. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ముంబైలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, అండ్ ఈవెన్ ఇన్ అంటే ఈ 3000 అంటే ఈ 3000 అనేది విడోస్ కి కానివ్వండి, లేకపోతే ఒంటరి మహిళలకు కానివ్వండి, లేకపోతే ఈ హ్యాండిక్యాప్ కు వచ్చేసి ఆసరా పెన్షన్ 4000 ఇస్తున్నారు. అండ్ ఇంకా వృద్ధులు అలాంటి వాళ్ళకైతే 2000 ఇస్తున్నారు. సో మీరు యంగ్ జనరేషన్ లోనే ఉన్నారు అండ్ మీకేమి పెద్ద వయసు కాలేదు. మీకు మహా అయితే వాళ్ళు శాంక్షన్ చేస్తే ఒక 3 నుంచి 5000 వరకు అని మీరే చెప్పున్నారు ఇందాక. ఆ 3 నుంచి 5000లో నెల రోజులు మీరు అసలు ఎలాగ గడుపుతారు? ఇప్పుడు అది డబ్బు కోసం మేము కొట్లాడట్లేదు. ఒక అస్తిత్వం, గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించింది అనడానికి ముందు మాకు
ఏదైనా గవర్నమెంట్ ఒక సర్వీస్ ఇస్తే దెన్ వీ కెన్ గో త్రూ విత్ అదర్ సర్వీసెస్ ఆల్సో. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, 3,000 నాకు పెన్షన్ ఇస్తున్నారు, ఒక గవర్నమెంట్లో ఏ ఆఫీస్ బాయ్ ఉద్యోగమే వస్తుంది, ఇందిరమ్మ ఇల్లులు పడున్న ఇల్లులోకి ఇల్లు ఇచ్చారు, నాకు ఒక రేషన్ కార్డు ఉంది, ఇంకా నేను ఎందుకు వెళ్తాను బయటికి? ఓకే. ఇప్పుడు 15,000 నుంచి 20,000 జీతం వస్తే ఇల్లు కట్టుకోవడం, రెంట్ అవసరం లేదు నా ఇంటికి. రేషన్ కార్డ్స్లో సబ్సిడీలో మనకు అన్నీ ఇస్తారు, పల్సెస్ అన్నీ ఇస్తారు, అండ్ బస్ ఆల్రెడీ ఫ్రీగా ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నా తెలంగాణ వ్యాప్తంగా. సో నేను రోజు ఆఫీస్కి వెళ్ళి రావాలన్నా దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ బస్ పాస్ ఫ్రమ్ నా. ఒకవేళ నేను జాబ్ చేయాలి, ఒకవేళ రేపటి నుంచి కానీ మిమ్మల్ని ఇప్పుడు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని మీరు ఒక వీడియో కూడా చూపించున్నారు, ఒకవేళ దానికి విరుద్ధంగా ఎవరైనా ఎక్కకుండా ఇది చేసినా దాని తర్వాత మీరు ఏం చెప్తారు? సో వీ విల్ రిప్రజెంట్ అగైన్, వీ విల్ రిప్రజెంట్. ఎందుకంటే ప్రజాభవన్ ఉంది, ఇన్ని రోజులు ఒక ఎవరినైనా మినిస్టర్ని కలవాలన్నా లేకపోతే ఎమ్మెల్యేలు కలవాలన్నా చాలా పెద్ద ప్రోటోకాల్, వాళ్ళ ఇంటి చుట్టూ 10 సార్లు తిరిగితే ఒక 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. బికాస్ ఓన్లీ ఫోటో దిగుతారు, మన మెమరాండం తీసుకుంటారు, సరే అని పక్కకి ఇచ్చిన వాళ్ళనే నేను కలిసాను ఇంతవరకు. సో మళ్ళీ ఒకసారి వెళ్తాం. ఇప్పుడు ఈరోజు ఇద్దరం వెళ్ళాము, రేపు 10 మంది వెళ్తాము, తర్వాత 20 మంది వెళ్తాము. బట్ రెగ్యులర్గా మేము గవర్నమెంట్ని ఏం కోరుకుంటున్నామంటే మా కోసం పని చేయండి, మాతో చేతనైన పని మీరు చేయించుకోండి. ఇప్పుడు మొన్న మన ఇండియన్ ఆర్మీ ఒక డెసిషన్ తీసుకున్నారు రీసెంట్గా, దట్ వీ విల్ ఇంక్లూడ్ ట్రాన్స్ పీపుల్ ఇన్ టు ది ఆర్మీ అని. ఇన్ వాట్ వే దే వాంట్ టు టేక్, దెర్ ఈజ్ ఎ క్రైటీరియా, వాళ్ళకు ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా గవర్నమెంట్లో ప్రతి ఉద్యోగానికి ఉండాలి. అంటే ఈ ఉద్యోగం చేయాలనుకుంటే ఈ చదువు ఉంటే చాలు, ఈ ఈ ఇట్లాంటివి ఉంటే చాలు అని ఒక క్రైటీరియా పెడతారు కదా ప్రతి ఉద్యోగానికి. ఇఫ్ ఐఎమ్ ఓకే విత్ దట్ క్రైటీరియా, ఇఫ్ ఐఎమ్ రెడీ, అది నాకు అప్లై అవుతుంది అనుకుంటే నేను అప్లై చేసుకుంటాను, వస్తే చేస్తాను, అట్లా అనమాట. రైట్. మీరు ఏవైతే ఇప్పటి వరకు హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారో, ఎట్టకేలకైతే మీరు ప్రగతి భవన్ లోపలికి వెళ్ళారు అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఆయన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెన్షన్స్ వరకు అయితే మీరు తీసుకొచ్చుకున్నారు. కానీ ఇవన్నీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మాటల పరంగానే కనిపిస్తుంది. ఇవి ఎట్టకేలకు అంటే 5 సంవత్సరాల వరకు ఇలాగే చూస్తూ ఉంటాం. ఒకవేళ జరగకపోతే ఏంటి? లేదు, జరుగుతుంది అన్న నమ్మకం మాకెందుకుంది అంటే, ఎప్పుడు చూసినా పొలిటీషియన్స్ ఎవరి గురించి మాట్లాడతారు, మాట్లాడితే ప్రతిపక్షం గురించి మాట్లాడతారు, లేకపోతే వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడతారు. లిటరలీ చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కూడా చాలా తక్కువగా వింటూ ఉంటాం మనం, అసెంబ్లీస్లో కావచ్చు, లెజిస్లేటివ్ కాంప్లెక్స్లలో కావచ్చు. సో ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చి, ఇప్పుడు ఆల్రెడీ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. రేవంత్ అన్న గారు ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పుంటారు, నామినేటెడ్ పోస్టులు ఖచ్చితంగా దాంట్లో ట్రాన్స్జెండర్స్ని మనం ఇంక్లూడ్ చేయాలి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి చాలాసార్లు అన్నారు. వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇవాళ 2వ రోజు మాత్రమే, అట్లీస్ట్ ఒక 4 months పడుతుంది నాకు తెలిసి గవర్నమెంట్ కూర్చొని మాట్లాడి ఏదైనా పాస్ చేయాలి అంటే. వాళ్ళు కూడా సెన్సస్ చేస్తారేమో, బికాస్ మనకు సెన్సస్ చేసిన ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించి సెన్సస్ ఏమీ లేవు ఇంతవరకు. చెప్తే ఎలక్షన్ కోడ్ వాళ్ళు చెప్పింది ఉండాలి, లేకపోతే ఎంతమంది ఓట్లు వేసారో వాళ్ళ తప్ప వేరే ఎవరిది డేటా వాళ్ళ దగ్గర సరైన డేటా కూడా లేదు. సో దే విల్ కాల్ us ఫర్ డేటా అండ్ దే విల్ డూ సమ్ వీ విల్ డూ సమ్ సెన్సిటైజేషన్ రిగార్డ్స్ ఆ కమ్యూనిటీ, వాట్ ఆర్ నీడ్స్. అంటే జనరల్గా అందరికి ఉన్న నీడ్సే ఉంటాయి దీంట్లో, ఒక డిస్క్రిమినేషన్, స్టిగ్మా తప్ప. సో ఆ భారత పౌరుడిగా నాకు ఆర్టికల్ 1213 ప్రకారం భారతదేశంలో బ్రతికే హక్కు ఉంది. సో ఆ హక్కు ఉల్లంఘన సొసైటీ వల్ల జరుగుతుంది, కొన్నిసార్లు నా ప్రవర్తన వల్ల జరుగుతుంది, కొన్నిసార్లు అవతల వాళ్ళ ప్రవర్తన వల్ల జరగవచ్చు. సో ఎప్పుడైనా మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నాయిస్ చేస్తారు కదా, దే ఆర్ గుడ్ పీపుల్ ఆల్సో. ఇట్స్ బేస్డ్ ఆన్ ది అప్రోచ్, it's based on the communication, it's based on the contact, people will react. So that is the thing happen. So మేము ఒకటే అనుకుంటున్నాం, 5 సంవత్సరాలు ఉంది, మేమైతే ఈ 4 నెలల్లోనే ఇవన్నీ అట్లీస్ట్ ఈ పెన్షన్స్ అనేది ఒకటి కన్ఫర్మ్ అవుతుంది మంత్ ఎండింగ్లోనే అనుకుంటున్నాను నేను, బికాస్ ఇట్స్ ద ఫస్ట్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఆ ట్రాన్స్ కమ్యూనిటీ. ఫింగర్స్ క్రాస్, ఇఫ్ నాట్ విల్ గో అగైన్, ఇఫ్ నాట్ విల్ గో అగైన్, బట్ ఫైనల్లీ వన్ డే కమ్స్ విన్ దే ఖచ్చితంగా వస్తుంది అని ఒక నమ్మకం మాకుంది. ఎందుకంటే మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు రాజకీయ నాయకులతో, మేము మాట్లాడగలుగుతున్నాం, ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు కదా. మాట్లాడే అవకాశం ఇచ్చిన వాళ్ళు మాతో పనిచేస్తారని ఒక పాజిటివిటీ అయితే మాకుంది. నూతన ప్రభుత్వంలోని మాకు కూడా హక్కుల్ని కల్పించుకుంటాము అని చెప్తున్నారు. అలాగే తను ఈ రోజు ఏదైతే ప్రగతి భవన్లో వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారో అక్కడ మాకు కూడా పెన్షన్స్ త్వరలోనే ఏర్పాటు అవుతున్నాయని ఒక హామీతో అయితే బయటకు వచ్చినారు. అలాగే రేపు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు గ్యారంటీ ఉందో మాకు కూడా ప్రవేశం ఉంది అని చెప్తున్నారన్నమాట. సో ఇది ట్రాన్స్ ఉమెన్ చంద్రముఖి గారితో ఫేస్ టు ఫేస్.